కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ చేపట్టినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్వీర్యం చేయాలని చూస్తుంది అనేది వైసీపీ వాదన. ఈ వాదన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఒక కొత్త ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టింది. ఏదైతే వైఎస్ఆర్సీపీ చేపట్టినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సందర్శించి అక్కడ నత్తనడుగు నడుస్తున్నటువంటి పనితీరును అయితే ప్రజలకు చెప్పాలనేది జయంతో అయితే వైఎస్ఆర్సీపీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ నిర్ణయంలో భాగంగా ఇటు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలో ఉన్నటువంటి మూలపేట పోర్టుకు పోదాం పదండి అంటూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులకైతే పిలుపునిచ్చినటువంటి నేపథ్యం అయితే నిన్న వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో అయితే ఒక ఉత్సాహం నింపినటువంటి ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఉత్సాహం నింపిన ప్రక్రియలో నిన్న చేపట్టినటువంటి ఏదైతే మూలపేట పోర్టుకు పోదాం పదండి అనే ప్రోగ్రామ్ సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా అంటే ఒక రకంగా ఫెయిల్యూర్ అనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే మూలపేట పోర్టుకు పోదాం పదండి అనే టైటిల్ ఒకలాగా ఉంది, నిన్న జరిగిన సభ ఒకలాగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న జరిగినటువంటి సభ చూస్తే కనుక ఇటు ఉత్తరాంధ్ర శ్రేణులందరూ కూడా ఏకీకృతం అయ్యి ఆ సభకు హాజరయ్యారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఉత్తరాంధ్ర మెయిన్ క్యాడర్గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ, అట్లాగే పుష్ప శ్రీవాణి, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, అట్లాగే ఇటు పక్కన చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా పెద్ద నేతలైనటువంటి ధర్మాన ప్రసాద్, ధర్మాన కృష్ణదాసు, అలాగే తమ్మినేని సీతారాం, ఇటువంటి పెద్దలు అందరూ కూడా ఏకీకృతం అయ్యి కూడా సుమారు ఒక స్టేజ్ పైనే 120 మంది అనేది ఆ సభ నిండుగా ఉండడం గమనించాము. అయితే ఈ సభ నిండుగా ఉన్న ప్రక్రియ పక్కన పెడితే పైన మెయిన్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సుమారు 35 మంది మెయిన్ క్యాడర్గా కూడా మనం అభివర్ణించవచ్చు. ఆ 35 మంది కూడా సుమారు 5 నిమిషాలు మాట్లాడినా కూడా ఆద్యాంతము ఆ సభని ఒక విధమైన ధోరణిలో ముందుకు తీసుకువెళ్ళచ్చు. అసలు ఆ సభ నిన్న జరిగినటువంటి తీరు చూస్తే ఓన్లీ క్రెడిట్ చోరీ పైనే ఆ సభ జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే టైటిల్ చూస్తే మూలపేట పోర్టుకు పోదాం పదండి అంటూ కూడా యావత్తు ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదిలించి పోర్టుకు తీసుకొచ్చారు. అయితే పోర్టులో పోలీస్ శాఖ అనుమతులు ఇవ్వని కారణంగా అయితే నిన్న పోర్టు లోపలికి వెళ్ళలేనటువంటి ప్రక్రియ అయితే నిన్న నిరుత్సాహం పరిచిందనే చెప్పుకోవచ్చు. అయితే సభ ద్వారా ఏం మెసేజ్ వెళ్ళాలి అనే దానికైతే నిన్న సభలో కూడా ఓన్లీ క్రెడిట్ చోరీ కోసమే మాట్లాడారు తప్పితే అటు మూలపేట ప్రజలకు ఎటువంటి బాసటగా ఈ మూలపేట పోర్టు నిలుస్తుంది. అయితే మూలపేట ప్రజలు అలాగే అనుసంధాన ప్రజలు త్యాగం చేసినటువంటి ఫలితం ఈ మూలపేట పోర్ట్ అని అంటూ కూడా చెప్తూ కూడా అలాగే ఆ మూలపేటలో ఉన్నటువంటి పనులు నత్తనడకన సాగుతున్నాయి అనేది అయితే తెలియచేయలేకపోయారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మూలపేట పోర్టుకు పోదాం పదండి అనే కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి ఈ నేపథ్యంలో దానికన్నా ముందు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం అనేది టెక్కల్లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టెక్కల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియలో మంత్రి అచ్చెన్నాయుడు అయితే ఆ పోర్టుకి సంబంధించి అయితే ఒక వివరణాత్మక సందేశాన్ని అయితే ఇవ్వడం కూడా జరిగింది. గతంలో భావనపాడు 2014 టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భావనపాడుని మేము తీసుకువచ్చాము. భావనపాడు పోర్ట్ అనేది ప్రస్తావన మాది. ఆ ప్రస్తావన మా నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో మేము సుమారు 4000 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ చేసే ప్రక్రియలో మేమైతే భావనపాడు ప్రజలను అయితే మెస్మరైజ్ చేసే ధోరణిలో అయితే మేము ముందుకు వెళ్ళాము. అప్పుడు కూడా వాళ్ళు ససేమిరా అనటంతో ఈ నెగోషియేషన్ ఇట్లాగే జరిగింది. ఈ నెగోషియేషన్ జరిగిన నేపథ్యంలో ఏదైతే 2019లో టీడీపీ ప్రభుత్వం ఘోర ఓటమి పాలైన నేపథ్యంలో ఏదైతే 2019లో వైఎస్ఆర్సీపీ చేజెక్కించుకుంది. అయితే ఈ భావనపాడుని కాస్త మూలపేటకు తరలించి 5000 ఎకరాలు ఎందుకు సుమారు 4400 ఎకరాల్లోనే పోర్టు చేయొచ్చు అనేది జగన్ జయంతో అయితే పోర్టు నిర్మాణం అయితే చేపట్టారు. అంతా కూడా ద్వంద్వ వైఖరితో ఈ పోర్టు నిర్మాణం చేపట్టారు. అప్పట్లో వాళ్ళు తీసుకున్నటువంటి పనితీరు అయితే అస్పష్టంగా ఉంది. కనీసం పోర్టుకి రోడ్డు కూడా వేసుకోలేకపోయారు. ఆ రోడ్ల కోసమే మేము 20 నెలలు కూడా సుమారు కేంద్రం దగ్గరికి 200 సార్లు సిఫారసు లేఖలతో కూడా మేము చర్చించడం జరిగింది. దానికి ఫలితంగానే సుమారుగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే పోర్ట్ రోడ్డుకి అనుసంధానంగా ఉన్నటువంటి ఆ సాల్ట్ భూములను అయితే 99 సంవత్సరాలకి లీజుకి అయితే తీసుకోవడం జరిగింది. ఇది మేము సాధించిన ఘనత. కనీసం ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ చేద్దామంటే ల్యాండ్ కనీసం ఇవ్వనటువంటి ప్రసక్తులు అయితే ఇప్పుడు ప్రజలు ఉన్నారు. అందరూ కూడా పంట భూముల్ని మనం తీసుకోవాలి. అదే కనుక
భావనపాడులో కనుక ఈ పోర్టు నిర్మాణం చేపట్టుంటే అటు మనకు సిఆర్జెడ్ భూములు కానీ సాల్ట్ భూములు కానీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి రేపొద్దున ఇండస్ట్రియల్ హబ్గా ఒక నిర్మాణానికి మనకు ఒక బాసటగా నిలుస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అర్జీలు పెట్టుకుంటున్నాయి, మాకు ల్యాండ్ ఇవ్వండి, మేము అక్కడ ఇండస్ట్రీస్ స్థాపిస్తామన్నా కూడా మేము ల్యాండ్ ఇవ్వలేని పక్షంలో మేము జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఇరికించేశాడు. ఇప్పుడు కనీసం వాళ్ళు 20% పనులు ఆయన శంకుస్థాపన చేసినట్టు నాటి నుంచి కూడా 20% పనులు చేస్తే మేము దానికి 56% పనులు చేసి ఇప్పుడు 76% అనేది మేము ఆ పని అనేది పోర్టు పనులు అనేది కార్యరూపం దాల్చడం జరిగింది. ఇది వాస్తవ లెక్కలు అంటూ కూడా ఆయన అయితే నిన్న చెప్పడం జరిగింది. అయితే దీనికి కౌంటర్ ఇవ్వాల్సినటువంటి వైసీపీ నేతలు అయితే కనీసం కౌంటర్ ఇవ్వలేకపోయారు. అసలు మీరు ఏ ప్రాతిపదికన, మీరు ఏ సినారియోలో అయితే మీరు 70% 30% అన్న పనులు జరిగాయని చెప్తున్నారు అనేది స్టాటిస్టికల్ రూపంలో ఇవ్వండి అంటూ కూడా వీళ్ళు కనీసం కూడా అడగలేకపోయారు. అయితే నిన్న మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఒక స్టాటిస్టికల్ రూపంలో ఒక ప్రాజెక్ట్ సినారియో అయితే అక్కడ డిస్ప్లే కూడా చేసి కూడా ఆయన అయితే ప్రజలకు కూడా చెప్పారు. చెప్తూ ఉన్న క్రమంలో అసలు నిజంగా మనం చూసుకుంటే కనుక ఈ ప్రాజెక్టు వ్యయం చూసుకుంటే 4,383 కోట్లు ప్రాజెక్ట్ అయితే ఇది ప్రస్తుతానికి 4,383 కోట్ల ప్రాజెక్టుకి సుమారుగా 3,000 పైచీలకే వీళ్ళు అంటే ప్రాజెక్టుకి వాడినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే సుమారుగా 4,300లో 3,000 కోట్లు వాడేశారంటే ఈ మేరకు 70% అనేది పనులు జరిగాయి అని మనం అనుకోవాలి. అయితే మనం లోపల పనులు అనేది చూడలేదు. అయితే వాళ్ళు ప్రాజెక్ట్ రూపంలో అయితే వాళ్ళు డ్రోన్ షాట్లు తీసైతే నాడు వైఎస్ఆర్సీపీ చేసినటువంటి పనులేంటి, మేము చేసిన పనులేంటి అంటూ కూడా ఒక సుస్పష్టమైనటువంటి ఒక వీడియో చిత్రం అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానిలో అయితే వీడియో అయితే వీళ్ళు పోర్టులోకి పర్మిషన్ తీసుకుని వెళ్ళకపోవడం కూడా ఒక మైనస్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జిల్లా నుంచి వెళ్ళినటువంటి నేతలు ఎవరైతే 40 మంది నేతలు ఉన్నారో కనీసం 40 మంది అయినా సరే పోర్టులోకి వెళ్ళి గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ ప్రాజెక్ట్ వాల్యూ ఎలాగుంది, ఇప్పుడు ప్రాజెక్ట్ వాల్యూ ఎలాగుంది, ఆ ప్రాజెక్ట్ వాల్యూలో అప్పుడు వైఎస్ఆర్సీపీ ఎంత చేసింది, ఇప్పుడు టీడీపీ ఎంత చేపట్టింది అనేది ఒక అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయాలంటే ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళాలి. ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ జీఎంలు టెక్నికల్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళతో చర్చించాలి. చర్చించిన తర్వాతే బయటకు వచ్చి బహిరంగ సభ అనేది ఏర్పాటు చేయాలి. బయటకు వచ్చి బహిరంగ సభ ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకి మనం ఏంటనేది చెప్పాలి. వాళ్ళు ఇది చేశారు, మనం ఇది చేసాము, వాళ్ళు ఇది చేయలేకపోయారు అనేది మనం వర్ణించగలగాలి. అయితే ఆ వర్ణించాల్సిన సమయం మన పోర్టులోకి అనుమతులు లేకపోవడంతో వైఎస్ఆర్సీపీ అనేది ఫెయిల్ అయిందనే చెప్పుకోవచ్చు. పోర్టుకు పోదాం పదండి అనే టైటిల్ ఒకటి, సినిమా ఒకటి అన్నట్టుగా కూడా నిన్న పోర్టుకు పోదాం పదండి అనే టైటిల్ ద్వారా అందరినీ కూడా ఏకీకృతం చేశారు. అసలు పోర్టుకి భూములు అప్పచెప్పినటువంటి ఏదైతే మూలపేట కావచ్చు, విష్ణు చక్రం కావచ్చు, అటు లింగుడు కావచ్చు, ఈ ప్రజల్ని అక్కడ పెట్టుకోలేకపోవడం కూడా ఒక మైనస్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు సంతబొమ్మాలి మండలం వైఎస్ఆర్సీపీకి మైనస్గా ఉంది. అయితే వైఎస్ఆర్సీపీకి టీడీపీకి సంతబొమ్మాలి మండలం ప్లస్గా ఉంది. అయితే ఇప్పుడు పోర్టు తెచ్చింది ఎవరు, దాని మీద నాటకం ఆడుతుంది ఎవరు అనేది చెప్పే ధోరణిలో అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా అయితే ఫెయిల్ అయ్యారు. ముందు ఈ 3 గ్రామాల ప్రజలను అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అంతేగాని ఒక సభ పెట్టాము, మూలపేట పోర్టు కోసం ప్రస్తావించాము, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను ఏకరువు పెట్టేశారు తప్పితే అసలు ఇక్కడ మూలపేట పోర్ట్ ఎట్లా వచ్చింది, ఈ పోర్టుకి అసలు జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ కూడా మన ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా వైసీపీ శ్రేణుల్లో ఏమీ అర్థం కావట్లేదు. కానీ అది ప్రతిదీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అయితే టీడీపీ భావనపాడు అనుకుంది, వైఎస్ఆర్సీపీ మూలపేటగా తెచ్చింది, అది మూలపేటకి కార్యరూపం కూడా దాల్చిందని కూడా అందరికీ తెలుసు. అయితే ఇక్కడ పనులు నత్తనడక సాగుతున్నాయి అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ వైసీపీ వాడిది. అయితే ఈ వైసీపీ వాడిది ప్రధానమైనటువంటి ఆరోపణల నేపథ్యం, ఆరోపణలు అనేది ప్రూవ్ చేయాల్సినటువంటి నేపథ్యం, అలాగే జనాలను ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి నేపథ్యం ఎంతైనా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఉంది. అయితే నిన్న అంతమంది పోలీసులు మోహరించిన ప్రక్రియ కూడా మనం చూసుకోవచ్చు. ఒకవేళ పోలీసులు పర్మిషన్ ఇవ్వని
తెలియని నేపథ్యంలో ఇంచుమించు అక్కడ 5,000 నుంచి 7,000 మంది సమూహం అక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులకు కూడా తెలుసు. ఒకవేళ వీళ్ళు మన అటగాయించి పోర్టుకు వెళ్తారు అనేది కూడా అక్కడ కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది. అయితే నిన్న జరిగినటువంటి సభలో ప్రసంగం చూస్తే కూడా ఓన్లీ క్రెడిట్ చోరీ పైనే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేదే తప్పితే అసలు భావనపాడు కానీ ఇటు మూలపేట పోర్టుకు కానీ ఆవశ్యకత ఏంటి, ఆ ఆవశ్యకత తెచ్చింది ఎవరు, తెచ్చిన తర్వాత అక్కడ పనులు ఏ విధంగా సాగుతున్నాయి అనేది జనాలను ఎడ్యుకేట్ చేయలేకపోయారు. ఇది ఒక ఫెయిల్యూర్గా కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇంకో రకంగా చూసుకుంటే నిన్న ధర్మాన ప్రసాద్ ఆయన ప్రసంగంలో అయితే సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేశారు. అయితే ఇక్కడ క్యాడర్ అంతా కూడా మెయిన్ క్యాడర్ 35 మంది వస్తే ఆ 35 మంది కూడా మాట్లాడలేదు. దానిలో మెయిన్గా మనం చూసుకుంటే గుడివాడ అమర్నాథ్. అయితే ఈ గుడివాడ అమర్నాథ్ చూసుకుంటే గత ప్రభుత్వంలో ఆయన పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా ఆయన తన బాధ్యతలు నిర్వహించారు. పరిశ్రమల శాఖ మంత్రి ఈ బాధ్యతలు నిర్వహించిన నేపథ్యంలో ఆయనకి పోర్ట్లో ఉన్నటువంటి నేపథ్యం అణువు తెలుసు. అయితే పరిశ్రమల శాఖలో అసలు అప్పటి వరకు కూడా స్ట్రక్చరల్గా ఎంత పని చేశారనేది కూడా ఆయనకు కూడా టెక్నికల్గా నాలెడ్జ్ కూడా ఉంటుంది. అయితే ఆయన కూడా మాట్లాడకపోవడం అనేది కూడా ఇక్కడ ఒక విమర్శకు దారితీస్తుంది. చిన్నపాటి అది వైఎస్ఆర్సీపీలో నిన్న సభ ఫెయిల్ అవడానికి కూడా మెయిన్ రీజన్ కూడా అది కూడా ఒకటి అనుకుంటున్నారు ప్రజలు. అయితే ఇంకొక రకంగా చూసుకుంటే కనుక నిన్న ధర్మాన ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే కనుక ప్రతిసారి ఆయన సభలో చూసుకుంటే కనుక ఆయన కాన్సన్ట్రేషన్ అంతా చికెన్ భోజనాలు బిర్యానీల మీదే పెడుతున్నారు. ఏదైతే జనాలను పూలప్ చేసామో వాళ్ళకి మనం ఏదైతే ఫుడ్ అనేది మనమే ఏర్పాటు చేస్తాం అది అందరికీ తెలిసిందే. అయితే ఏర్పాటు చేసిన ప్రక్రియలో పదే గుర్తు చేయాల్సినటువంటి అవసరం అయితే లీడర్స్కి లేదు. ఎందుకంటే 1 గంట దాటితే ప్రజలందరూ కూడా భోజనాలకు వెళ్తారు. మీ ప్రసంగం ఏంటి, మీరేం చెప్పదలుచుకున్నారు అనేది మాత్రమే మీరు చెప్పాలి తప్పితే చికెన్ భోజనాలు అందరికీ ఉన్నాయి, మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టకండి, ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టండి అంటూ కూడా ఆయన సంబోధించడం కూడా ఒక రకంగా కూడా ఒక చిన్నపాటి విమర్శలకు కూడా దారితీసిందనే చెప్పుకోవచ్చు. ఈ రోజులు ఎవరు కూడా తిండికి రారనే అంటే తిండి లేక వస్తున్నారా, లేకపోతే మీరు క్యాడర్ పిలుపునిచ్చిన తర్వాత క్యాడరే కదా అక్కడికి వచ్చింది, బయట ప్రజలు కూడా ఎవరు రాలేదు కదా అక్కడ. బయట ప్రజలు ఓన్లీ తిండికి వచ్చారంటే తిండి మీద కాన్సన్ట్రేషన్ చేసి వెళ్ళిపోతారు. మీరు పదే ప్రతి సభలో కూడా అక్కడ తిండి మీద మీరు ధ్యాస పట్టకండి, మేము చెప్పే మాటలు వినండి రా బాబు అంటూ కూడా ఆయన ఎడ్యుకేట్ చేసే రీతి అయితే పదే బాగోలేదంటూ కూడా కొన్ని విమర్శలకు దారితీస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే నిన్న అందరూ కూడా పోర్టుకు వెళ్దాం అనేది ప్రతి కార్యకర్త తాలూకా మనసులో నాటుకున్నటువంటి కార్యక్రమం ఇది. అయితే పోర్టుకు తీసుకెళ్లే ప్రక్రియలో మీరు ఫెయిల్ అయిపోయారు అనేది ఒక విమర్శ అయితే బయటకు వస్తుంది. ఒకటి సభకి ఒకళ్ళ పర్మిషన్ తీసుకుంటే పోర్టుకు వెళ్ళేది ఇంకొకళ్ళ పర్మిషన్ తీసుకున్నారు. సభకి ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ అయితే సభకైతే పర్మిషన్ తీసుకున్నారు. అది సజావుగానే సభ అనేది ఎటువంటి ఆటంకం లేకుండా జరిగింది. అయితే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నేతలు పోర్టుకు వెళ్ళే ప్రక్రియలో వాళ్ళు లీడ్ తీసుకున్నారంటూ కూడా తెలుస్తుంది. ఆ లీడ్ ఫెయిల్ అయిందంటూ కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. అయితే ధర్మాన ప్రసాద్ వ్యాఖ్యలు అయితే ఈరోజు పోర్టుకు మనం వెళ్ళడం లేదు, పోలీసులకు మనం చెప్పేశామంటూ కూడా సభని నీరుగార్చినటువంటి ప్రక్రియ అయితే నిన్న వైఎస్ఆర్సీపీలో సగం మంది శ్రేణులు అయితే నిరుత్సాహం పడ్డారనే చెప్పుకోవచ్చు. అయితే నిన్న జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది కేవలం క్రెడిట్ చోరీ అని మనం టైటిల్ పెట్టుకుంటే బాగుంటుంది తప్పితే క్రెడిట్ చోరీ పైనే మాటలు అనే టైటిల్ పెట్టుకుంటే బాగుంటుంది తప్పితే మూలపాట పోర్టును సందర్శిద్దాం అనే టైటిల్ అయితే అక్కడ యాప్ట్ కాలేదనే మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా వైఎస్ఆర్సీపీ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. మనం జనాలను ఏం ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాం, జనాలను మొబిలైజ్ చేసి మనం ఏం రాబట్టుకోవాలనుకుంటున్నాం, రానున్న ఎన్నికల్లో అసలు వైఎస్ఆర్సీపీ ముందుకు వెళ్ళాలంటే తమ చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలను ఎడ్యుకేట్ చేయాలే తప్పితే ఆ ఎడ్యుకేట్ చేసే ధోరణిలో పోర్టుకు తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను వివరిస్తూ కూడా నాడు నేడులో ఉన్నటువంటి పనులు ఎలా జరుగుతున్నాయి అనేది ప్రజలను ఎడ్యుకేట్ చేసి అక్కడ నత్తనడక సాగిందనేది మీరు నిరూపిస్తే కనుక ప్రజలు ఎడ్యుకేట్ అవుతారు. అంతేగాని మీరు ఈ ప్రసంగం టెక్కల్లో కాదు, అటు మన
మనం అమరావతిలో పెట్టుకున్నా సరే అందరూ కూడా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వింటూ ఉంటారు. అయితే మీరు అక్కడికి వచ్చి ఎందుకు ప్రసంగించారు? అసలు మీరు చేసింది ఏంటి? కనీసం అక్కడ భోజనాల గురించే ప్రస్తావన తప్పించి, క్రెడిట్ చోరీ పైన ప్రస్తావన తప్పించి, మూలపేట పోర్టు సంబంధించి ఎడ్యుకేషన్ చేసే ప్రక్రియ అక్కడ ఎక్కడా కూడా కొనసాగలేదనేది విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి వాదన అయితే ఉంది. అయితే ఇటు చూసుకుంటే కనుక నిన్న అటు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అయితే మూలపేట పోర్టులో నేనే 56% చేశానంటూ కూడా ఆయన చెప్పినటువంటి తీరు అయితే ఈరోజు అద్దం పడుతుందా అనేది కూడా ఇంకొక రకంగా కూడా మనకు విమర్శలు దారితీస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ చేసింది కేవలం ఒక భూమి పూజ, ఒక రాళ్లు తరలించడమే అంటూ కూడా ఆయన విమర్శ గుప్పించినటువంటి నేపథ్యంలో ఆ విమర్శలకు కూడా సరైన కౌంటర్ ఇచ్చే నాయకుడు అయితే అక్కడ నాకు తెలిసి ఎవరూ కూడా కనబడలేదనే చెప్పుకోవచ్చు. అయితే సీదిరి అప్పలరాజు అసెంబ్లీలో జరిగినటువంటి ఏదైతే రాజధాని పర్వంలో జరిగినటువంటి వ్యాఖ్యలకు అయితే నిన్న అప్పలరాజు అయితే కౌంటర్ ఇచ్చారు. అట్లాగే ఏదైతే పేరాడ తిలక్ ఉన్నారో ఆ పేరాడ తిలక్ మూలపేటకు సంబంధించి రామ్మోహన్ నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలకు అయితే ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది. మిగతాదంతా కూడా మనం అనుకున్నట్టుగా ఈ శ్రీకాకుళం జిల్లాలో అసలు వెనకబడినటువంటి జిల్లాలో టీడీపీ చేసింది ఏంటి, వైసీపీ చేసింది ఏంటి అనేది నిన్న జరిగినటువంటి ప్రస్తావన. టీడీపీ గడిచినటువంటి 40 సంవత్సరాల్లో కూడా ఎటువంటి కొత్త ప్రాజెక్టు తేలేదు, మేము తెచ్చిన ప్రాజెక్టులు అని చెప్పుకుంటాకే ఆ సభ తప్పించి మూలపేట పోర్టు సందర్శించే ప్రాజెక్టులు అది ఫెయిల్ అయిపోయిందిగా మనం అభివర్ణించవచ్చు. నిన్న సభ సజావుగా సాగలేదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే 35 మంది క్యాడర్ ఉన్నారో అందరికీ 5 నిమిషాలు కూడా ఇచ్చినా సరే 5 నిమిషాలు కూడా మూలపేట పోర్టు మీద మనం మాట్లాడి తదుపరి వంశధార ప్రాజెక్టు కావచ్చు, నెక్స్ట్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కావచ్చు, అక్కడ పెట్టిన తర్వాత ఆ ప్రాజెక్ట్ కోసం మనం మాట్లాడి కేవలం ఈరోజు వచ్చింది మూలపేట పోర్ట్ అంశం కాబట్టి మూలపేట మీదే మనం మాట్లాడాలి. మూలపేటలో మనం ఎలా కష్టపడ్డాము, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎలా కష్టపడ్డారు, అలాగే దాన్ని ఏ ప్రాజెక్టులు తీసుకురావడంలో ప్రజలను ఎలా మెస్మరైజ్ చేశారు, అలాగే ల్యాండ్ పూలింగ్లో ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా, ఆర్ఆర్ కాలనీలో ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా అనేది మన జనాలని ఏదైతే అక్కడ ల్యాండేజ్ ఎక్విజిషన్ ప్రక్రియలో జనాలు అయితే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి జనాలను ఎడ్యుకేట్ చేయాలి తప్పించి ఇది పూర్తిగా క్రెడిట్ చోరీ పైనే ఈ ప్రస్తావన జరిగింది తప్పితే మూలపేట పోర్టుకు పోదాం పదండి అనేది ఒక మిత్గా కూడా నిన్న సభ జరిగిందని చెప్పుకోవచ్చు. కేవలం ఇది క్రెడిట్ చోరీ టీడీపీ చేసింది అనేది మాత్రం నిన్న సభలో అయితే ఆద్యాంతంగా కొనసాగుతున్నటువంటి ధోరణిలో అయితే నిన్న కొనసాగిందనే చెప్పుకోవచ్చు. పూర్తిగా చూసుకుంటే నిన్న మూలపేట పోర్టుకు మనం వెళ్ళడం లేదు, ఇంకొక రోజు వెళదామని చెప్పేసి ధర్మాన ప్రసాదే సుస్పష్టం చేయడంతో అయితే అక్కడ కేడర్ కూడా చాలా వరకు నీరు గారిందన్న విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ధర్మాన ప్రసాదరావు గారు పూలప్ చేసి సుమారు అక్కడ అంటే శ్రీకాకుళం జిల్లా నుంచి ఇంచుమించు ఒక 50-100 కార్లతో కూడా జనాలను పూలప్ చేశారు. అంటే కేవలం ఒక సభకు పూలప్ చేశారా లేకపోతే మూలపేట పోర్ట్ వెళ్దాం అనేది పూలప్ చేశారా కూడా అర్థం కాని అంశం కింద కూడా వాళ్ళు బుర్ర పగలగొట్టుకుంటున్నారని చెప్పుకోవచ్చు. నిన్న సభ సక్సెస్ అంటం కన్నా నిన్న సభలో తీసుకున్నటువంటి పర్మిషన్కి అయితే న్యాయం చేశాము. పోర్టు పర్మిషన్కి అయితే పోర్టు పర్మిషన్ మనకు ఇవ్వలేని కారణంగా అయితే భావనపాడు పోర్టుకు వెళ్ళే ప్రక్రియలో మూలపేటకు పోర్టుకు పోదాం పదండి అనేది ఫెయిల్ అయిపోయిందిగా కూడా మనం అభివర్ణించవచ్చు. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ. భోజనాలు 10,000 మందికి తిలక్ వండించాడు. కొంతమంది ఇలాగ ఇటు చూస్తూ అటు చూస్తున్నారు, ఇటు అయిపోద్దని భయం. ఏమైపోదు, 10,000 మందికి ఉంది. రెండోది, ఇది అయిపోయిన తర్వాత ఒకసారి మూలపేట పోర్టుకు వెళ్దాం అని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈవేళ మనం వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాం. అలాగే మనం పోలీసుకి కూడా మాట ఇచ్చాము, ఈవేళ మనం వెళ్ళాము, ఇంకో రోజు ఆ కార్యక్రమం పెడదాం. ఈ అనుమతి తీసుకున్నప్పుడు అటు వెళ్ళమని మనం అన్నాం కనుక మనం వెళ్ళాం అంతే. మళ్ళీ దాన్ని వేరేగా ఇంకోసారి పెడదాం. మూడోది, నేను ఎప్పుడు చెప్తుంది ఒక్కటే, ప్రజాస్వామ్యంలో మనకు రాజ్యాంగం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో ముఖ్యంగా పెట్టింది ఏంటంటే ఆనాడున్న మహానుభావులు నిజంగా మెచ్చుకోవాలి వాళ్ళని. ఒక ప్రభుత్వానికి లభించినటువంటి సంపద ఏదైతే ఉందో అంటే ఆదాయం,
కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సమకూరినటువంటి ఆదాయం అన్ని ప్రాంతాలకు సమానంగా పంపిణీ జరిగేటట్టు ఏర్పడినటువంటి ప్రభుత్వాలు చూడాలని ఒక రకమైనటువంటి మౌఖికమైనటువంటి ఆదేశం రాజ్యాంగంలో ఉంది. అయితే ప్రజలు అనుకున్నటువంటి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వాలు కొన్ని మనలాంటి నోరు లేని ప్రాంతాలకు అన్యాయం చేస్తూనే వచ్చారు. అందుకే మనం ఈ ఎండల్లో మా పోర్టు చేయండి, మా ప్రాజెక్ట్ చేయండి, కాకపోతే మా ఈ పని చేయండి అని బతిమాలుకోవాల్సి వస్తుంది, లేకపోతే పోరాటం చేయాల్సి వస్తుంది. మేము అడుగుతామంటే మేము అక్కడికి వెళ్ళలేము అని బెదిరిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి మాటని అనుసరించి పనిచేసే ప్రభుత్వాలు లేవు.